ఇంకో 5 పిజ్జాలు చెప్పనా? వద్దు చాలు, బర్గర్ చెప్పావుగా అది తింటాను. తినడం మాత్రం ఆపం. ఇప్పుడేంటి నెక్స్ట్ ఇంటికి వెళ్తావా? ఎక్కడికి వెళ్ళేది, అయిపోతా ఇప్పుడు కానీ నేను ఇంటికి వెళ్తా. తర్వాత అయినా వెళ్ళాలిగా. అప్పుడు చూసుకుందాం. మరి ఇప్పుడు ఆఫీస్కి లీవ్ పెట్టే, ఎక్కడో చోట రిలాక్స్ అవుదాం. ఏంటి నీ ఈఎంఐ నేను చూసుకుంటా అన్నా కదా, ఇంకేంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ నువ్వు లేచిపోయినట్టు అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఈ పాటికి వెతుకుతూ ఉంటారు. నువ్వేమో సింపుల్గా రిలాక్స్ అవుదాం అంటున్నావు. ఎవరైనా చూసారనుకో నేనే నేను లేపుకెళ్ళిపోయాను అనుకుంటారు. అనుకుంటారు అంతే, అది నిజం అవుదుగా. తెలియక ముందు ఎన్ని అనుకున్నారనేది ఇంపార్టెంట్ కాదు, తెలిసాక ఏమనుకుంటారనేదే ఇంపార్టెంట్. మా వాడికి తెలిసినా సరే అదే అనుకుంటుంది. ఎందుకంటే అది నా మాట తప్ప ఊర్లో ఉన్న అందరి మాట నమ్ముద్ది, తెలుసుగా. అయితే ఇప్పుడేంటి తీసుకెళ్ళనంటావు అంతేనా? సరే అయితే నేను వెళ్తాలే, ఈ అమ్మాయి కూడా మీ ఆవిడన్నాడు. ఆగా కూర్చో. అది నా మాట నమ్మదని చెప్పా, నీ మాట కూడా నమ్మదని చెప్పానా? నాకు తెలుసు ప్రశాంత్ నువ్వు ఉంటావని, జోక్ చేశా. నాకు తెలుసు సుజాత, అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు కరెక్ట్గా ఈఎంఐ డబ్బుల దగ్గర నన్ను లాక్ చేస్తావని. అలా ఏం కాదు, తెలుసుగా ఇంటి దగ్గర సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో. ఒకవేళ నీకు అదే అనిపిస్తే మనీ ఇచ్చేస్తా, వెళ్ళిపో, నా తిప్పలేవో నేను పడతా. ఏదో సెంటిమెంట్లు ఒకటి. నిజమే, కావాలంటే తీసుకో, వెళ్ళిపో. ఇస్తా అంటుంది కానీ ఇవ్వదేంటి? సర్లే ఏడో మాకు, ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఏదో ఒక విలేజ్ చూడు, చిన్న హారన్ సౌండ్ కూడా వినపడకూడదు. సరే వెళ్దామా? బర్గర్ ఆర్డర్ ఇచ్చా, ఇంకా రాలేదు, వచ్చాక తినేసి వెళ్దాం.